నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి మరో గుడ్ న్యూస్ వచ్చిందన్నట్టు అనిపిస్తుంది. ఏపీలో మరో మేజర్ పోర్ట్ కూడా రాబోతున్నట్టు మరి వార్తలొస్తున్నాయి. సో, ఢిల్లీకెళ్ళిన బాబు టూర్ అయితే సక్సెస్ అయిందన్నట్టు మరి వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మరొక పోర్ట్ రాబోతుందని చెప్పేసి మరి వార్తలొస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందా? ఢిల్లీ నుంచెల్లి కూడా పెద్దలు అంగీకారం తెలిపినట్టు మరి వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? పోర్టులు ఇప్పుడు మనకి శ్రీకాకుళం నుంచి మనం ఇక్కడ చిత్తూరు వరకు ఉన్నటువంటి ఏదైతే బెల్ట్ ఉందో, అంటే సముద్ర తీరం ఉందో, హ్మ్. కోస్టల్ బెల్ట్ అంటారు. ఈ కోస్టల్ బెల్ట్ తీరం వెంబడి కూడా పోర్టులను అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. హ్మ్. ఎందుకంటే రవాణా సౌకర్యాలు, సముద్ర మార్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి ఇతర దేశాలకు ఎగుమతులు చేసుకోవడం. మనకి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ఎగుమతి దిగుమతులు కూడా అవుతుంటాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం పోర్టు ఒకటి ఆల్రెడీ ఉంది. అది చిన్న స్థాయిలో ఉంది. దాన్ని విస్తృతపరచాలి అనేటువంటిది కూడా ఉన్నది. కొంతవరకు హ్మ్. విస్తృతపరిచారు. అయితే రామాయపట్నం పోర్టు కొత్త ప్రతిపాదన. హ్మ్. అంటే ఎప్పటి నుంచో ఉంది పెండింగ్ అది రామాయపట్నం. కాదు, వైబిలిటీ లేదు. అంత సరుకు రవాణా చేయడానికి, లేకపోతే దిగుమతి అంటే ఎగుమతి చేయడానికి, దిగుమతి చేయడానికి ఉన్న పోర్టులకి కెపాసిటీ సరిపోతున్నది. అదనంగా మళ్ళీ పోర్టు నిర్మిస్తే దాని వైబిలిటీ లేకపోతే నష్టం వస్తుంది. ఎందుకంటే పోర్టులను ఏం చేస్తారు, ప్రైవేటు పరమే చేస్తారు. అంటే ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణాలు జరుగుతాయి. అవును సార్. ప్రైవేటు వాళ్ళు లాభాలు వస్తాయంటే వాడు వచ్చి అక్కడ పోర్టు కడతాడు, కానీ నష్టాలు వస్తాయంటే కట్టడు కదా. అవును సార్. అది వైబిలిటీ లేదు అన్నది ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు ఇది భారత పెట్రోలియం రిఫైనరీ యొక్క యూనిట్ ను ఆ యొక్క పోర్టు రామాయపట్నం పోర్టు దగ్గర పెట్టడానికి గిన అంగీకరిస్తుంది, అది ప్రతిపాదన ఉంది అని అంటున్నారు. కాబట్టి హ్మ్. అది గిన అంగీకరిస్తే వైబిలిటీ వస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే భారత పెట్రోలియం అన్నది ఇతర దేశాల మన గల్ఫ్ కంట్రీస్ నుంచి ముడి పెట్రోల్ ను దిగుమతి చేసుకొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేస్తుంది. అంటే దాన్ని క్లీన్ చేసేసి పెట్రోల్ సరఫరా చేస్తుంది. హ్మ్. ఆ రిఫైనరీ యూనిట్ అక్కడ పెట్టగలిగితే మాత్రము ఖచ్చితంగా రామాయపట్నం పోర్టు వైబిలిటీ అనేది వస్తుంది. ఇంకా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఎగుమతులు దిగుమతులు ఇంకా ఇతర ఉత్పత్తులకు కూడా దిగుమతులు చేసుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఒక్కొక్కటి అంటే కేంద్రము నిజంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధానంగా పోర్టులను, అలాగే ఎయిర్పోర్టులను. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులకు అవకాశం ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. దానివల్ల ఏమైపోతుందంటే రెవెన్యూ పెరుగుతుంది. రైట్. అలాగే ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హ్మ్. మన యొక్క సరుకులు ఎక్కడో తీసుకెళ్లి ఇప్పుడు బాంబే నుంచి, గుజరాత్ నుంచి, పోర్టుల నుంచి కూడా ఎక్కువగా సరుకులు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్తుంటాయి. ఇక్కడ హ్మ్. మనకున్నది ఏంటంటే చెన్నైలో మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఉత్పత్తులు ప్రత్యేకించి వెరైటీస్ ఇవన్నీ కూడా చెన్నై పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తుంటారు. హ్మ్. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంత అవకాశాలు పెట్టుకొని పోర్టుల నిర్మాణము చేయకుండా మనకు వచ్చే రెవెన్యూ పోయింది, నష్టమే కదా రాష్ట్రానికి. అవును సార్. అందువల్ల ఏంటంటే రెవెన్యూ ఇమ్మీడియట్ గా ఉపాధి కలిగి రెవెన్యూ రావాలి అంటే, రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఖచ్చితంగా పోర్టులు రావాలి. అలాగే ఎయిర్పోర్ట్లు కూడా సంఖ్య పెరిగితే అంటే ఏమవుతుందంటే ఎగుమతులు పెరుగుతాయి. ఇప్పుడు ఎయిర్పోర్టు విమానాలు అంటే కేవలం ప్రయాణికులు అని కాదు, సరుకుల రవాణా కూడా ఉంటుంది అవును కదా సార్. దాని మీద ఆధారపడి. అవును సార్. హ్మ్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏమైనా సరుకులు విమానాల ద్వారా వెళ్ళాలి అంటే బెంగళూరు, లేకపోతే చెన్నైయో, లేకపోతే హైదరాబాదో కార్గోలన్నీ ఇక్కడ ఉన్నాయి. హ్మ్. అక్కడ తక్కువ కెపాసిటీ ఉన్నాయి. ఏది విజయవాడ కానీ హ్మ్. విశాఖపట్నం కొంచెం బెటర్ కార్గో. అందువల్ల ఏంటంటే ఇంకా విస్తృతంగా అయితే ఎక్కడికక్కడ ఉత్పత్తి అయినటువంటి వాటిని ఎగుమతులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి
మెరుగుపడేటువంటి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటది. ఉమ్, ఏవైనా కూడా చూడండి, ఆలస్యం చేయకుండా కేంద్రం కూడా త్వరగా అనుమతులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సహకరిస్తూ ఇక్కడ కూడా కొన్ని అనుమతులు ఇచ్చేట్టు ఉంటాయి. భూమి కేటాయించాలి, పవర్ కేటాయించాలి, వాటర్ ఉమ్, కేటాయించాలి, ఇవన్నీ ఉంటాయి. మౌలిక సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది శాంక్షన్ చేయడం. లేదంటే పెండింగ్ పెట్టుకుంటూ కూర్చుంటే కనుక జాప్యం అయిపోతుంది. ఇప్పుడు కాలం ఎలా ఉంటుంది, ఇది అంటే 5 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ తర్వాత అవు- ఏం చేస్తారు, ఏ ప్రభుత్వం వస్తుంది, ఏం జరుగుతుందో ఏం తెలియదు కదా. అవును సార్. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పటికీ ఏపీ చాలా అభివృద్ధిలో వెనుకబడిపోయింది అని చెప్పేసి మనం చూసాం. అయితే ఇప్పుడు వస్తున్న పెట్టుబడులు పెడుతున్న దాంతో పాటు కేంద్రం నుంచి వెళ్ళి కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఓకే అయితే ఇంకా అంటే అభివృద్ధి అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, ఉపాధి అవకాశాలు కూడా తొందర వస్తాయి యువకులకి అని చెప్పేసి మేము అనుకోవచ్చా సార్ మరి? అంతే కదా. మరి ఇప్పుడు అక్కడ పోర్టు నిర్మాణం జరిగితే కనీసం 2000 మందికి ఉపాధి కలుగుతుంది, తక్కువే ఉండదు. ఉమ్, అలాగే మిగతా పోర్టుల్లో కూడా ఇంకా వాటి యొక్క కెపాసిటీస్ పెంచగలిగితే, ప్లాట్ఫామ్స్ పెంచగలిగితే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగినప్పుడు ఖచ్చితంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి జీడిపి పెరుగుతుంది. అన్ని ఒకదానికొకటి లింక్ కదా. పెరిగినప్పుడు ట్యాక్సులు వస్తాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు జరిగితే వాటి వల్ల ట్యాక్సులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్సులు ఉంటాయి కదా. ఇక్కడ అందువల్ల ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి ఇవన్నీ తోడ్పడేటువంటి అంశాలు. గత ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నాలు చేయలేదు, టేక్ ఇట్ ఈజీగా ఉన్నవి. ఇక్కడ ప్రైవేటు రంగంలో విస్తరింపచేయటానికి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా గత ప్రభుత్వము అంతా డిస్టర్బెన్స్ చేయడము, బెదిరింపు ధోరణితో రాజకీయ నాయకులు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండడము, ఎంపీలు ఉండడము వలన పారిశ్రామికవేత్తలు భయపడ్డారు. మరి అక్కడికి వెళ్తే మనం వీళ్ళకు ముడుపులు చెల్లించుకుంటా కూర్చోవాలి, మన వాళ్ళందరూ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు, ఎందుకు మనం వెళ్ళాలి అనేటువంటి ధోరణితో రాలేదు. ఈ ప్రభుత్వంలో అలాంటి బెదిరింపు ధోరణులు లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడము, డబ్బులు కావాలని అడగటము, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయగలుగుతాడని నేను భావిస్తున్నాను. అది చేయగలిగితే ఏమైతుందంటే వచ్చి పరిశ్రమలు పెడతారు. అది కదా ఇంపార్టెంట్. లేకపోతే ఏమైపోతుంది, మనం చూసాం కదా కియా మోటార్లు అక్కడ ఉన్న గత మాజీ ఎంపీ ఎలా బెదిరించాడు. వాళ్ళే చెప్పారు కదా ఆ కంపెనీ వాళ్ళు బెదిరించాడని. అవును సార్. అంటే ఇప్పటికి కూడా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు చాలా వరకు ఇంకా భయపడుతున్నారు, ముందుకు రావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు చూసి ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా కూడా నమ్మకం రావట్లేదు పెట్టుబడిదారులకి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా సార్ మరి? ఇప్పుడు ఇంకా కొంతమంది ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడిచిపోయింది కదా. ఒక 6 నెలల వరకు అబ్జర్వ్ చేస్తారు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది ఏమిటి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడై 11 సీట్లకు పరిమితం అయినా కూడా ఆయన ఇంకా ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ లేదని, హత్యలు జరిగిపోతున్నాయని, ఆ రోజు చంపేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారని ఢిల్లీకి వెళ్ళి గోల చేస్తే పారిశ్రామికవేత్తలు ఆలోచించారా? ఏమైనా జరుగుతున్నాయేమో అక్కడ, భయపడే లా అండ్ ఆర్డర్ లేదేమో అనుకుంటారు కదా. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి ఏం లేదు కదా ఇక్కడ. లేకపోయినా దాన్ని ఆయన అభివృద్ధి జరగకూడదని కోరుకుంటున్నాడేమో ఆ పార్టీ ఇప్పటికీ. అరే మీరు చేయలేదు అభివృద్ధి, కనీసం వచ్చిన వాళ్ళని అభివృద్ధి చేస్తామంటే మీరు సహకరించండి, సలహాలు ఇవ్వండి. ఒకవేళ తప్పు చేస్తే తప్పులు బయట పెట్టండి, విమర్శించండి, అవినీతి జరిగితే బయట పెట్టండి, ఎవరు వద్దనరు. అలా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నువ్వు ఆటంకం కల్పిస్తానంటే సరైన పద్ధతి అయితే కాదమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.